అందరికీ నమస్కారం అండి. తెలుసుకుందాం ఛానల్‌కు స్వాగతం. ఈరోజు వీడియోలో నేను ఆల్రెడీ ఇంతకు ముందు 2 వీడియోలు అయితే పెట్టాను. ఉపాధి హామీ పథకం గురించి 2026 ఈ సంవత్సరంకి సంబంధించిన ఉపాధి హామీ 100 రోజుల కార్యక్రమం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన బిల్లులు ఎంతవరకు అయినాయి, మీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎన్ని వారాలు డబ్బులు పడ్డాయి అనే దానిపై క్లియర్‌గా నేను చెప్తాను. గత వీడియోలో మీరు చూసుకున్నట్టయితే 3 వారాలు డబ్బులు పడ్డాయని చెప్పాను. ఆ తర్వాత 4 వారాలు పడ్డాయి. ఆ తర్వాత ఈ వీడియోలో 5వ వారం డబ్బులు కూడా పడ్డాయి. ఏ జిల్లా వారికి ఇంకా డబ్బులు పడలేదు, ఎవరెవరికి ఇంకా డబ్బులు పడ్డాయి, సో ఇంకా ఎన్ని రోజులు బ్యాలెన్స్ అయితే ఉంది, ఆన్లైన్లో మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ మన ఛానల్లో ఈ వీడియోలో ఇప్పుడు చెప్పబోతున్నా. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే వీడియో చూడండి. మీ అందరికీ ఉపయోగపడింది అనుకున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుసుకుందాం. గత 4 రోజుల క్రితం చూసుకున్నట్టయితే మన వీడియోలో నేను మన ఛానల్లో ఒక వీడియో అయితే పెట్టాను. ఉపాధి పని హామీకి సంబంధించిన 4 వారాల డబ్బులు అయితే పడ్డాయని చెప్పి. ఆ తర్వాత ఇప్పుడు 5 వారాల డబ్బులు అయితే పడ్డాయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ ఎంజీఎన్ ట్రాక్ కార్యక్రమం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా 5 వారాల డబ్బులు అయితే పడ్డాయి. అండ్ వారానికి ఎన్ని రోజులు అటెండ్ అవుతున్నారు, ఎంత అనేది ఒక్క రోజుకి ఎంత డబ్బులు పడుతున్నాయి అని చెప్పి డీటెయిల్గా నేను ఈ వీడియోలో చెప్తున్నా. అండ్ మా విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు నేను చెప్పిన కొన్ని డేటా ప్రకారంగా అయితే సుమారు ఒక వారానికి 1500 వరకు పడ్డాయి. అది ఏ జిల్లాల వరకు క్లియర్గా చెప్తాను. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా అండ్ వైజాగ్ రూరల్ అండ్ తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, అమలాపురం, మచిలీపట్నం, సో ఇలాంటి జిల్లాలకు సంబంధించిన వాళ్ళకందరికీ కూడా ఇంకా కొన్ని జిల్లాలు అయితే ఉన్నాయి. సో మీరు కమెంట్స్ చేయండి కింద కమెంట్ బాక్స్లో. సో మీ ఊరు కూడా డబ్బులు పడ్డాయా లేదా, ఎన్ని వారాలు పడ్డాయి, ఎంత బ్యాలెన్స్ ఉందని చెప్పి. సో నా నెక్స్ట్ వీడియో చేయడానికి అదైతే యూజ్ అవుతుంది నాకు. సో మీ డేటా కూడా నాకు తెలిస్తే ఇంకొంతమందికి వీడియో అయితే ఉపయోగకరంగా ఉంటుంది. సో కమెంట్స్ ఖచ్చితంగా చేయండి. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ జిల్లాలందరికీ కూడా డబ్బులు అయితే పడ్డాయండి. సో 5 వారాల డబ్బులు అయితే పడ్డాయి. ఇంకా మీకు డబ్బులు పడకపోయినట్టయితే ఒకసారి ఆన్లైన్లో మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంటుంది. ఆన్లైన్లో మీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో, మీ జాబ్ కార్డు నెంబర్ కూడా అవసరం లేదు, జస్ట్ మీ పేరు తెలిస్తే చాలు, మీ ఊర్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఇది నేను గత సంవత్సరం అయితే చేశాను. గత సంవత్సరం నేను పెట్టిన వీడియోలు చాలామందికి యూజ్ అయినాయి. సో ఈ సంవత్సరం కూడా అదే విధంగానే నేను వీడియోలు పెట్టడం మొదలుపెట్టాను. సో అందరికీ యూజ్ అవుతున్నాయని చెప్పి కోరుకుంటున్నా. మీకు కానీ ఈ అప్డేట్ యూజ్ అయింది అనుకున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇంకా మీ ఊర్లో ఉపాధి పని స్టార్ట్ అయిందా, స్టార్ట్ అయితే ఎన్ని వారాలు మీరు పనిచేశారు, ఎంత అమౌంట్ జమ అయినాయి అని చెప్పి అన్ని డీటెయిల్స్ నాకు కమెంట్లో తెలియజేస్తారని చెప్పి కోరుకుంటున్నా. సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని వివరాలు తెలియజేస్తాను. అప్పటి వరకు కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.